వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఇంద్రియస్య అర్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంథినౌ శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. ఇంద్రియస్య అర్థే ఇంద్రియస్య ప్రతి ఇంద్రియం యొక్క అర్థే విషయమునందు, అర్థము అంటే విషయం, అర్థే విషయమునందు సప్తమి భక్తి ఏకవచనం. రాగద్వేషవు ఈ రాగము ద్వేషము అనేటువంటివి వ్యవస్థితవు నిలిచి ఉన్నాయి అని చెప్పి అంటున్నారు స్వామివారు. కాబట్టి విషయముల యందు ఈ రాగద్వేషాలు నిలిచి ఉన్నాయి, ఏర్పడి ఉన్నాయి అనేటువంటి మాట విధానములో సాధారణంగా వాటి యందు ఈ రాగభావాలు ద్వేషభావాలు అనేవి పెట్టేది మనమే. దాంట్లో ఉన్నాయా అనే విషయం తర్వాత సంగతి. అసలు పెడుతుంది వీడే. అందువల్ల మరి చూసినట్లయితే యద్భావం తద్భవతి అన్నారు కదా. ఎవరు ఏ భావంతో చూస్తే వాళ్ళకు ఆ విధంగా తెలియబడే విధానము అన్నారు. దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేతు బ్రహ్మమయం జగత్తు. దృష్టిం జ్ఞానమయం, ఎవరి దృష్టి జ్ఞానమయంగా ఏర్పడుతుందో వారికి విశ్వమంతా కూడా బ్రహ్మముగా గోచరిస్తుంది అన్నారు. సర్వం కలివిదం బ్రహ్మ అన్నారు కదా. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితా సమదర్శన. దర్శిస్తూ ఉన్నారన్నాడు. సమ అంటే బ్రహ్మం. బ్రాహ్మణుని యందు, గోవు యందు, ఏనుగ యందు, శునకమునందు, చండాలుని యందు ఏమున్నది అని చెప్పనంటే సమ అంటే బ్రహ్మం. కనుక వారు సమస్త జీవుల పట్ల వారు బ్రహ్మ భావన కలిగి ఉన్నటువంటి విధానము అది. మరి భక్తులై ఉన్నటువంటి వారు చూసినట్లయితే హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు సంశయము పని లేదా, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే. హరిమయము విశ్వమంతయు, విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమానిత్యం విశ్వం నారాయణం హరిం అని ప్రకారంగా మరి ఒక భక్తి భావన కలిగినటువంటి వారు విశ్వమంతా భగవంతుని సాకార ఆకారముగా భగవద్భావనగా వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇది భక్తుల భావన. చూడక మానవు చూచేటి కన్నులు ఏడనేవైన ఇతరములు, నీడలనింత నీ రూపములనే ఇడువడని తెలివియగదే, హరి నీవే సర్వాత్మకుడు అని అన్నమాచార్యుల వారు. పరమేశ్వర, శ్రీ వెంకటేశ్వర, ఈ కన్నులు అవి చూస్తూనే ఉంటాయి. వాటికి స్వభావం, స్వాభావికముగా వచ్చేటువంటి ఒక లక్షణం. ప్రతిదీ చూస్తూ ఉంటాయి. కాబట్టి ఆ ప్రకారంగా ఆ చూపులలో ఎలాంటి ఈ ద్వేషభావన, రాగభావన ఇలాంటి పెట్టమాకు స్వామి, ఇలాంటివి ఉండవద్దు అంటాడు ఆయన. ఎక్కడెక్కడ నా చూపులు ప్రసరిస్తూ ఉంటాయో అంతా కూడా నీ యొక్క మహిమయే, నీ యొక్క విభూతే, నీ ఐశ్వర్యమే అనేటువంటి భావన నాకు ప్రసాదింపము అని భక్తుడు కోరుకుంటున్నాడు భగవంతుణ్ణి.
పారగమానదు పాపపు మనసిది ఈ రసములలో ఎన్నైనా నిరజాక్షయిది నీమయమేయని ఈ రీతిని తలపీయగదే. హరి సర్వేశ్వర, నా మనస్సు అనేది ఉండటం లేదు, అది పోతూ ఉంటుంది. ఎక్కడెక్కడికి మనస్సు పోతూ ఉన్నదో అక్కడల్లా కూడా నీ యొక్క మహిమయే, నీ యొక్క విభూతే, నీ సాకార ఆకారమైనటువంటి ఒక భావన నా మనస్సుకి ప్రసాదింపుము. ఈ విధంగా ఒక భక్తి భావనలో విశ్వమంతా కూడా సాకార విధానంగా భగవద్ ఆకారముగా దర్శించుకునే విధానం విశ్వరూప సందర్శన విభాగ యోగ అన్నారు కదా 11వ అధ్యాయంలో. విభూతి యోగం అది కూడా గొప్పదే. అంత విభూతి భగవంతుని యొక్క ఐశ్వర్యం, భగవంతుని యొక్క మహిమ, భగవంతుని యొక్క గొప్పతనం, భగవంతుని దివ్య తేజస్సులు విశ్వమంతా వ్యాపకమై ఉన్నాయి కాబట్టి ఆ విధముగా అవన్నీ కూడా భగవద్ విభూతులుగా భావించుకోవడం విభూతి యోగం అయితే, విశ్వరూప సందర్శన యోగ ఆ విశ్వము కూడా సాకారాత్మకమై ఉన్నటువంటి భగవంతుడే అనేటువంటి భావన మన మనసుకు ముఖ్యంగా రావాలి. అది భక్తిలో పెంపొందింపబడితే జ్ఞానంలో ఉత్తీర్ణులయ్యే అవకాశం ఉంటుంది. ఈ భక్తి కాడే మరి మనం మన యొక్క స్థితిని కోల్పోయాము అంటే జ్ఞానంలో ఎదగాలంటే ఏం చేయాలి చెప్పండి? మరి ఇలాంటి విధానము అన్నారు. సమస్తము బ్రహ్మమయమే అనేటువంటిది జ్ఞానులు. సర్వం బ్రహ్మమయం రే రే, సర్వము బ్రహ్మమయం, సర్వం బ్రహ్మమయం. అందువల్ల ఆ భావనగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, జ్ఞానులు, తత్వవేత్తలు. కేవలం వాళ్ళది ఒక బ్రహ్మ భావన అన్నారు. బ్రహ్మమునే దర్శించేటువంటి విధానం. కనుమూసిన కనుదరచిన ఘన సత్య సుఖమయాత్మా అని అన్నాడు రామచంద్రమూర్తి. కనుమూసిన కనుదరచిన ఘన సత్య సుఖమయాత్మ కనుగొనకున్నన్ కనుమోసిన కనుదరచిన కనపడు వెలిలో మనోవికారమివత్స. కనుమోషణ కనుదర్శన మనోవికారాలే అన్నాడు. కాబట్టి మనం మన దృష్టిని మనమే మార్చుకోవాల్సి ఉంటుంది, ఎవరో వచ్చి మార్చేదే ఉండదు. ఈ ప్రకారంగా మరి ఆ చూపులలో ఉన్నటువంటి విధానం, మహాత్ములు జ్ఞానులేమో విశ్వమంతా బ్రహ్మముగా దర్శిస్తూ ఉన్నారు. బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః. బ్రహ్మ సత్యం కనుక బ్రహ్మ భావన సత్యమై ఉన్న విధానంగా అది రావాలంటే మరి తురియ యోగ సమాధి అన్నారు కదా, 3వ సోపానంలో ప్రవేశించి ఉండాలి. 3వ సోపానం అహం బ్రహ్మాస్మి, సర్వం కలివిదం బ్రహ్మ 4వ సోపానం. 4వ సోపానం అది. మొదటి సోపానం సోహం. మరి సోహం అనేటువంటి సోపానం అధిరోహించలేకపోతా ఉన్నాం. అక్కడి నుంచి జారిపోతూ ఉన్నాం, కూర్చుంటున్నాం జారిపోతున్నాం, కూర్చుంటున్నాం జారిపోతూ ఉన్నాం. ఆ శ్వాసపై నిలకడగా ఉండేటువంటి భావన మనకు రావటం వల్ల. కాబట్టి దానికంటే ముందుగా ఉన్నటువంటి భక్తి భావన అది రావాలి. పూజకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమో జప, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమో లయ అని స్వామివారు 5 అంశాలు అందించాడు. పూజ, స్తోత్రము, జపము, ధ్యానము, లయము అన్నారు. ఇవన్నీ కూడా అధిరోహించాల్సిన మెట్లు, పరంపద సోపాన మెట్లు. పూజ కోటి సమం స్తోత్రం కనుక పూజ అనేది ముఖ్యంగా
ప్రాథమిక స్థాయిలో ఏర్పడేటువంటి అంశము. ఒక్కొక్క దాన్నే సాధకులు అధిరోహించి లయం అనే స్థాయికి, యోగ సమాధి స్థితికి ఎదగాల్సి ఉంటుంది. అందువల్ల మనల్ని మనమే చక్కదిద్దుకోవాల్సి ఉంటుంది. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఎదురు చూసి మోసపోకుమా, నిజం తెలిసి నిద్రపోకుమా అన్నాడు ఒక మహానుభావుడు. కాబట్టి ఎవరో వస్తారు, మనల్ని మారుస్తారు, మమ్మల్ని మారుస్తారు అనేది ఏమి ఉండదు. ఎవరికి వారుగా మారాల్సిందే. ఏదో రాళ్ళైతే వచ్చి ఎవరో ఒకళ్ళు చెక్కి మలుపు చేస్తారు. మన రాళ్ళలాగా పుట్టించలేదుగా. మనసు పెట్టాడు, ఇంద్రియాలు పెట్టాడు, ఆలోచన పెట్టాడు, విజ్ఞానం పెట్టాడు, సుజ్ఞానం పెట్టాడు, ప్రజ్ఞానం పెట్టాడు, ప్రచలన జ్ఞానం పెట్టాడు, విచారణాంశములుగా మహాత్ములు ఏర్పాటు చేశాడు. ఇన్ని పెట్టి విధానములో తనకు తానుగా మారాల్సిందే. ఎవరో వచ్చి మార్చే విధానం ఏమి ఉండదు. మన చూపులో మనమే మార్చుకోవాలి, మన యొక్క నడవడికి మనమే మార్చుకోవాలి. కాబట్టి ప్రకారంగా ఈ విశ్వం అనేటువంటి దాని పట్ల ముందు ఒక భక్తి భావన పెంపొందింపజేసుకునే భావం చేయాల్సి ఉంటుంది. తర్వాత జ్ఞాన విధానం ఆ స్థితికి పోయిందో అదే వస్తుంది, మనం చూడాల్సిన అవసరం లేదు. ముందు భక్తి భావనలో చూడు, అంతా భగవంతుని మరి భగవద్భక్తులు అని అర్థం. సమస్తం భగవంతుడి రూపాలలో ఉన్నాడు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. జీవభూత సమస్త జీవులలో ఉన్నటువంటి జీవుడు మమైవాంశ, నా అంశమే పరమాత్మ అంటూ ఉన్నాడు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. అన్ని క్షేత్రాలలో ఉన్నటువంటి జీవులు, క్షేత్రజ్ఞ అంటే జీవుడు అనగా క్షేత్రాన్ని తెలుసుకునే విధానంగా ఉన్నాడు కాబట్టి క్షేత్రజ్ఞ అంటారు. జ్ఞ అంటే తెలుసుకోవడం, జ్ఞ అవబోధనే క్షేత్రజ్ఞ. క్షేత్రం అంటే స్థూల దేహం, సూక్ష్మదేహం, కారణదేహం అనబడేటువంటి వాట్లను క్షేత్రములు అన్నారు. కనుక క్షేత్రముల యొక్క సంబంధమై ఉన్నటువంటి అవగాహన జీవునికి ఏర్పడుతుంది. స్థూలదేహ సంబంధమై ఉన్న వ్యవహారము, సూక్ష్మదేహ సంబంధమై ఉన్న వ్యవహారం, కారణదేహ సంబంధమై ఉన్న వ్యవహారం అన్నీ కూడా జీవుని గరికే తెలియబడుతూ ఉన్నాయి. కాబట్టి ఆ లోన ఉన్నటువంటి జీవుణ్ణి క్షేత్రజ్ఞుడు అని చెప్పని అంటారు. ఆ ప్రకారంగా లోన ఉన్న జీవుడు మరి నేను అని పరమాత్మ అన్నాడు. క్షేత్రజ్ఞం అపిమాం విద్ధి మాం, నన్నుగా విద్ధి తెలుసుకునము పరమాత్మ అంటూ ఉన్నాడు. కాబట్టి ఆయనే అన్ని దేహాలలో జీవుడుగా భాషిస్తూ ఉన్నాడు. జీవో బ్రహ్మైవ నా పరహ, జీవుడు బ్రహ్మమే అని చెప్పాను కదా. పట్టు ఉండిన వడ్ల గింజ, పట్టు ఊడిన బియ్యమేను, పాశబద్ధుడు జీవుడు, పాశముక్తుడు దేవుడు. పట్టు ఉండిన వడ్ల గింజ, పట్టు ఊడిన బియ్యమేను. పైన పట్టు ఉంటే వడ్ల గింజ అంటాం, ఆ పట్టు కాస్త బీడిందా అంటే బియ్యము అని చెప్పని అంటారు. ఆ ప్రకారంగా లోన ఉన్న అవిద్య అనే ఆవరణం ఉన్నంత వరకు జీవభావంతో ఉంటాడు. అవిద్య ఆవరణం పోయిందా అంటే ఆయనే దేవుడు, జీవో దేవ సనాతన. కాబట్టి పరమాత్మ ఏమంటున్నాడు, సమస్త జీవులలో నేనే జీవుడుగా భాషిస్తూ ఉన్నాను అని అన్నాడు. కాబట్టి అన్ని జీవుల పట్ల ఒక చక్కగా ఒక అవగాహన, ఎవరి మీద కూడా ఈ రాగము ద్వేషం అనేటువంటి వాటిని ప్రసరింపజేయకుండా ముందు మనం దాని నుంచి బయటపడగలిగితే తర్వాత మిగతా కార్యక్రమాలలో బాగా మనం ఉన్నత స్థాయికి పోయే అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడ ఒక తెస్టేస్తూ కూర్చుంటే ఇంకెడ పైకి పోతా నువ్వు. కనబడేటువంటి యొక్క వస్తువుల మీద కొన్నింటి మీద రాగము, కొన్నింటి మీద ద్వేషము, కొన్నింటి మీద అసూయ, కొన్నింటి మీద వైరములు, కక్షలు, విద్వేషములు, వాళ్ళెట్లా వీళ్ళెట్లా, వాడట్లా ఈడెట్లా, రోజంతా గడిచిపోయే. ఏమి ఎవరైనా ఇద్దరు నీటైతే అర్థమవుతుంది ఆ స్వభావాలే ఎట్లా బయటపడతాయి అనేటువంటిది. కాబట్టి ప్రకారంగా ఇలాంటి ఒక స్వాభావికమై ఉన్న ప్రవృత్తులు మరి మానవుని యందు బాగా చేరిపోయి ఉన్నాయి. అది కొంచెం ఏదన్నా మార్పు రాగలిగితే, ఇది భగవంతుడు చెప్పేటువంటి మాట, ఆ మార్పు అనేటువంటిది నువ్వు తెచ్చుకోగలుగుతావా లేదా?
అది నువ్వు తేవచ్చుగా అంటాయా మాకు నువ్వే తెచ్చిపెట్టు మాకు నీకేం పనే ఉంది ఇంకా మమ్మల్ని నువ్వే మార్చేయి అని చెప్పని అంటారా. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మ ఇవాక్యాత్మను పరమాత్మ అన్నమాట. అరే నీకు నువ్వే ఉద్ధరింప చేసుకోవాలి, నేను చేసేది ఏమిటి అని చెప్పాను. డాక్టర్ గారు పొట్టనొప్పిగా ఉందాయా అన్నాడు. సరే బిల్ల మింగరా పోతుంది అన్నాడు. నా బిల్లల మింగ అలవాట్లేదు డాక్టర్ గారు, అది మీరే మింగండి, నాకు పొట్టనొప్పి పోకట్టండి. డాక్టర్లే ఉండరు ఈ లోకంలో, పేషెంట్ల పిల్లలు ఇంజక్షన్లు వాళ్ళు చేసుకుంటూ ఉంటే డాక్టర్లు ఉంటారు, వాళ్ళ ముందు మాత్రం మనకంటే. అట్లాగా ఎవరి వ్యాధికి వాళ్ళే మెడిసిన్, ఎవరి ఆకలికి వాళ్ళే ఆహారం చేసుకున్నట్లుగా ఎవరి ఉద్ధరణకు వాళ్ళే చేసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల మరి మన చూపులు అనగా చెప్పాడు కదా, శ్రోత్రం చక్షు స్పర్శనంచ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటి విధానాలను మనం కొంచెం మార్పు చేసుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఆ ప్రకారంగా మరి భక్తులుగా ఉన్నటువంటి వాళ్ళ భావన నిరంతరంగా భగవద్భావన అన్నారు. భక్తి భావన చాలా గొప్పది. కాబట్టి జ్ఞానములో ఎదగాలి అనే ఉద్దేశం ఉన్నటువంటి వారు భక్తిని బాగా శీలించాలి, భక్తి భావన కలిగి ఉండాలి. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచం ఆర్జవం బ్రహ్మచర్యం అహింసాచ శారీరం తప ఉచ్యతే. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం, భగవంతుడు చెబుతున్నమాట. దేవతల పట్ల, ద్విజుల పట్ల, మహాత్ముల పట్ల, గురువుల పట్ల భక్తి భావన కలిగి వాళ్ళని పూజ్య భావంతో ఉండమని చెప్పాను కదా. ఈ ప్రకారంగా మన మనస్సులో ఒక భక్తి అనేది బాగా నింపాలి. భక్తి నింపగలిగితే అందరి పట్ల ఒక భక్తి భావంతో ఉండే విధానం ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారంగా మనకి శాస్త్రం బోధిస్తున్నటువంటి అంశము కనుక ఈ ప్రకారంగా వాళ్ళు అంతా విష్ణుమయమే, అంతా శివమయమే, అంతా భగవన్మయమే. కానీ మిగతా విధానం ఎట్లా ఉందా అంటే ఇంద్రియస్య అర్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ. ఈ ప్రకారంగా ఇంద్రియస్య 5 సార్లు చెప్పుకోండి సరిపోతుంది. ఛందస్సు అందే అంశం కాదు కాబట్టి స్వామివారు అక్కడ ఛందస్సు అనుగుణ్యంగా 2 సార్లు చెప్పాడు ఇంద్రియస్య అని. మొత్తం పంచేంద్రియాలు కాబట్టి 5 సార్లు చెప్పుకోవాలి. ఇంద్రియస్య 5 సార్లు చెప్పుకో సరిపోతుంది. ప్రతి ఇంద్రియం యొక్క విషయమునందు రాగద్వేషవు వ్యవస్థితవు, రాగద్వేషాలని నువ్వు పెట్టుకుంటూ ఉన్నావు అని అర్థం. అది ఈ ప్రకారంగా మరి మన మనస్సుని మనమే చెడగొట్టుకుంటున్నామా అనేటువంటిది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇతరులను మనం ద్వేషించాలంటే మనలో ద్వేషాన్ని ముందు మేము నింపాలి. ఇతరులను ప్రేమించాలంటే ముందు మనలో ఆ ప్రేమను నింపాలి. ఇతరులపై అసూయ పడాలంటే మనలో ముందు అసూయ పోసుకోవాలి. మన బండి నడవాలంటే మన బండిలో ఆయిల్ పోసుకోవాలిగా. మన దేహం నడవాలంటే మన దేహంలో ఆహారం పడేయాలిగా, శక్తి రావాలిగా. అట్లాగా మనం ఒకళ్ళని ద్వేషించాలంటే ముందు మన యొక్క మనస్సు లోపల ద్వేషాన్ని నింపుకోవాలి. ఇతరుల మీద కక్ష పెట్టుకోవాలంటే మనలో ఆ కక్షా భావాలని మనలోకి ఆహ్వానం చేసుకోవాలి. ద్వేష దేవత గారు ఆవాహయామి, కక్షా దేవత వారు ఆవాహయామి, అసూయ దేవత వారు ఆవాహయామి, ఇట్లా చేసుకోవటం అవుతుంది. ఏవి గాయత్రి మహామంత్రం వస్తుంది కదా, గాయత్రీం ఆవాహయామి, సావిత్రీం ఆవాహయామి, శ్రియం ఆవాహయామి, గాయత్రి ఎందో విశ్వామిత్ర ఋషికి సవితా దేవతాగ్నిలోకం బ్రహ్మశిరో విష్ణుదగం రుద్రశక పృథివీ యోని. గాయత్రీం ఆవాహయామి, సావిత్రీం ఆవాహయామి, సరస్వతీం ఆవాహయామి, చంద్రశీం ఆవాహయామి. ఇట్లా మహాత్ములు ఆ దేవతలని ఆవాహనం చేసుకుంటూ ఉన్నారు. ఆ దేవతా మందిరముగా మన మనస్సును చేసుకుని అక్కడ చక్కగా దేవతలను ప్రతిష్ఠింపజేసుకుంటూ ఉన్నారు.
ఈ దేహాన్ని వాళ్ళు దేవాలయంగా చక్కగా మలుచుకుంటూ ఉన్నారు. అయితే మనం మరి ఏమి ఆవాహన చేస్తూ ఉన్నాం ఇక్కడ? క్రోధం ఆవాహయామి, ద్వేషం ఆవాహయామి, అసూయ ఆవాహయామి. దేవతలారా రాండి, నాలో ప్రవేశించండి, నా మనసు లోపల చక్కగా మీరు నివాసం ఉండండి అనే ప్రకారంగా లోకంలో దాదాపుగా చాలామంది ఈ ఇళ్లను ఆవాహనం చేసేసారు. ఇక వాళ్ళు వచ్చి లోపల కూర్చున్నారు. కూర్చున్నాక పొమ్మంటే పోతారు చెప్పండి? పిలవటం వరకే నీ వంతు, పోవటం అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు పోతే పోవచ్చు, లేకపోతే అట్లాగే ఉండవచ్చు. పిలిచావు కదా, నీ వంతు పిలవటం ఉన్నాయా, పోవటం మా ఇష్టం. పోవటం నీ ఇష్టమా, పొమ్మని చెప్పానంటాం, రమ్మంటమే నీ ఇష్టం, పోవటం నా ఇష్టం అన్నట్లుగా లోపల మరి మనస్సులో అవన్నీ ఆవాహనమై ఉన్నాయి. అది లోపల ఆవాహనమై ఉన్నాయి. కాబట్టి మనం గమనించవచ్చు, ఒక వ్యక్తి యొక్క మాటలను బట్టి గమనించవచ్చు, ఆ వ్యక్తి మీద వానికి ద్వేషం ఉందా, ఆ వ్యక్తి మీద వానికి రాగం ఉందా, ఆ వ్యక్తి మీద అతనికి ప్రేమ ఉందా, ఆ వ్యక్తి మీద ఆయన కక్ష ఉందా, వైరం ఉందా, విద్వేషం ఉందా అనేటువంటిది మనకి ఆ మాటలే చెప్పేస్తూ ఉంటాయి. ఆ మాటలు మనం వింటూ ఉంటే అర్థమైపోతుంది, వీడికి వాడి మీద ద్వేషం ఉందరా, వీనికి ఆయన మీద కోపం ఉన్నది, ఈయనకి ఆయన మీద అసూయ ఉన్నది, అర్థమైపోతుంది మనకి వింటూ ఉంటే మాటలు. కాబట్టి ఈ ద్వేషము, అసూయ, కక్ష ఇవన్నీ ఎక్కడున్నాయి చెప్పండి? లోపల మనసులోకి ఆవాహనం చేశాడు. మనం ఆవాహనం చేసింది ఎవరిని? భగవంతుని ఆవాహనం చేయాలి, దేవతలను ఆవాహనం చేయాలి, దైవ భావన ఆవాహనం చేయాలి. ఈ ప్రకారంగా మరి ముఖ్యంగా మన మనసులోకి ఇలాంటి దైవీ సంబంధమై ఉన్న శక్తులను ఆవాహనం చేయగలిగితే అవి మనల్ని ఎప్పుడూ కూడా కాపాడేటువంటివిగా ఉంటాయి. అలాంటి ఆ గుణములు ప్రవేశించినప్పుడు మరి ఆ గుణ సంబంధమై ఉన్న వ్యవహారమే మీకుంటుంది. ఆ మాటల్లో తెలిసిపోతుంది, ఆయన ఎంత దయాగుణం గలవాడయ్యా, ఎంత ప్రేమ గుణం గలవాడు, ఎంత భక్తి గుణం గలవాడు. ఎందుకంటే ఆ లోపల నుంచి అవి జాలువారుతూ ఉన్నాయి, చక్కగా అవి ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ భక్తి భావనతో మరి ప్రేమ భావనతో ప్రవహించే విధానంగా ఉంటాయి. కాబట్టి ప్రకారంగా మన మనసు అనేటువంటి మందిరంలో ఎవరిని పెడుతున్నామా అనేది కొంత మనం చూసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా సాధకులుగా ఉన్న వాళ్ళు ఈ విషయం గమనించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పరమాత్మ అంటున్నమాట, తౌహి అస్య పరిపంథినవు, ఆ రెండు కూడా పరిపంథి, శత్రువు అన్నాడు. పరిపంథినవు, శత్రువులు అని అన్నాడు. ఈ సాధకులై ఉన్నటువంటి వాళ్ళ విషయం ఇది ఇక్కడ కొంచెం గమనించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే లోక వ్యవహారంలో పూర్తిగా మునిగిపోయి ఉన్నవాళ్ళు, బాహ్య ప్రపంచంతోనే మమేకమై ఉన్నటువంటి వాళ్ళు వీటి విషయం గమనించరు. ఇక వాటిని బాగా పెంచి పోషించి ఇంకా వాటిని మహావృక్షాలుగా చేసుకుంటారే తప్ప వాటిని తుంచుకునే ప్రయత్నం చేయరు, పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఇతరుల మీద ఒక భావం కలిగిందా అంటే ఆ ద్వేషం పెంచుకుంటూ పోవటమే. అసూయ ఎవరి మీద ఏర్పడిందా అని చెప్పానంటే అది దాన్ని పెంచుకుంటూ పోతారు. ఎవరైనా కక్షాభావం ఏర్పడిందా అంటే దాన్ని పెంచుకుంటూ పోతారు. తుంచేసుకోవచ్చుగా. ఎట్లా తుంచుకుంటామండి? అంత తేలిగ్గా తుంచుకోగలుగుతాం మేము? అవి బాగా మాలు పెరిగిపోయినాయి అని చెప్పని అంటారు. అవి పెకిలించాలన్నా అవి రావేక. చెట్లు కూడా మొక్కగా ఉంటే దాన్ని తీసి పారేయచ్చు. చెట్లు మొక్కగా ఉంటే పర్వాలా తీసేయచ్చు. బాగా మన మహామానులు అయిపోతే ఏం చేయాలి చెప్పండి? గమనించండి, కొంతమంది ఇండ్ల కాడ గోడల మీద మురుస్తూ ఉంటాయి చెట్లు, ఆ గోడ మీద. అట్లాగే కనుక నువ్వు వదిలిపెట్టామనుకో అది మహామాన అయిపోతుంది. ఇక అప్పుడు దాన్ని కొట్టేశాడు, మహామాన అయితే కొట్టేశాడు. పోతుందా? మీకు ఎండ్ల గోడల మీద నెరులలో ఆ గింజ పడి ఆ మొక్క వచ్చిన తర్వాత ఏదన్నా మొలకగా ఉన్నప్పుడు పీకేస్తే పర్వాలేదు, కానీ బాగా చెడ్డ అయిపోయిన తర్వాత దాన్ని తీయాలంటే సాధ్యపడే విధానం కాదు.
ఎన్నిసార్లు నువ్వు ఆ గోడెక్కి ఎట్లా ఏలాడుతూ ఆ చెట్లు కొట్టేసుకున్నా కానీ అవి మళ్ళీ 2 నెలల కల్లా మేము ఉన్నామయ్యా, నువ్వు కొట్టేసేది మమ్మల్ని, మేము లోపల బాగా నీ వేళ్లతో పాతుకుపోయి ఉన్నావు, నువ్వు ఏం కొట్టేస్తావు నువ్వు, నీ ఇల్లు కొట్టేసుకుంటే నీ ఇల్లు కొట్టేసుకో అంతే తప్ప నన్ను కొట్టేయలేవు నువ్వు అంటాయి. ఆ విధంగా చాలామంది అవస్థ పడతా ఉంటారు. ఎక్కడో 10 అంతస్తుల మేడ అనుకోండి, మధ్యలో అది పెరుగుతుంది, ఎక్కడ దిగుతా 5 అంతస్తులకి పైనుంచి కిందకి కొట్టినా మళ్ళా వస్తూ ఉంటాం, పోదన్నమాట. ఎందుకు, లోపల బాగా ఏళ్ళు వ్యాపకమై ఉన్నాయి కాబట్టి ఆ చెట్లు అట్లా మొలుస్తూ ఉంటాయి. కొన్ని చెట్లు అన్నీ మొలవల్లేండి, ఆ జాతి కొంచెం జాతులు ఉన్నాయి, అవి మొలుస్తాయి అట్లా. ఆ ప్రకారంగా మరి ఈ మనసు అనేటువంటి దాంట్లో కూడా ఇవి బాగా పాతుకుపోయాయి. ఆ పాతుకుపోయినటువంటి వాట్లకు మనం రోజువారీగా కాస్త హార్లిక్సో లేకపోతే కాంప్లైనో బూస్టో గిస్టో పోసి వాటిని మనమే పెంచుకుంటూ ఉన్నాం. తుంచుకోవాల్సింది పోయి పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవరి మీదైనా అసూయతో మాట్లాడాల్సి వస్తే ఒకసారి ఆలోచించుకోండి, ఎందుకు ఈ అసూయ కలిగింది నాకు ఈ విధంగా. కాబట్టి ఆ గుణం ఎక్కడ ఉంది, నాలో లోపల దాగి ఉందా, బయట నుంచి వచ్చిందా అని గమనించండి. కాబట్టి అలాంటి ఆ భావం లాంటివి ఏమన్నా వస్తే వాటిని రాకుండా ఉండే ప్రయత్నం చేసుకోవటం అనేది భక్తులుగా ఉన్న వాళ్ళకు చాలా అవసరం ఇది. ఎందుకంటే లోకంలో ప్రవృత్తి మార్గంలో సాంసారిక విధానంలో అజ్ఞాన స్థాయిలో జీవించేటువంటి వాళ్ళు అంతగా దాన్ని గమనించుకునే విధానం ఉండదు. వాటి ఎంబడే పడి పోతూ ఉంటారు, వాటిని లోకంలో వ్యవహరింపజేస్తూ ఉంటారు. అనేక మందితో కొట్లాట్లు కానీ కాట్లాట్లు కానీ వైరాలు కానీ విధముగా వాళ్ళు పోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి దాని అనర్థం తెలియదు. ఆ ప్రకారంగా పోయేవాళ్ళు పోతూ ఉంటారు. పరమాత్మ చెప్పే మాట, పరిపంథినవు శత్రువులు ఎందుకంటున్నాడు అంటే, నువ్వు ఒక భక్తి భావంలో ఉన్నావు, భక్తి మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నావు, భగవన్ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నావు. ఇలాగా చేసేటువంటివి నీ యొక్క భక్తి పెంపొందింపబడాలంటే, నీ జ్ఞానం ఉన్నత స్థాయికి రావాలని చెప్పనంటే, నీ లోపలే ఉన్న మొక్కలు మొలిసి ఉన్నట్లయితే వాటిలను తీసివేసే ప్రయత్నం చేసుకో అని అర్థం. ఎట్లా గృహం యొక్క గోడ మీద మొలిస్తే దాని అంతా కూడా తీసేసి లోపల దాకా గోడ కొట్టేసి ఆ ఏళ్ళు మొత్తం పీకేసి కొంతమంది దాంట్లో ఈ ద్రావకం పోస్తారు, ఇలా పెట్రోల్ పోసి అంటిస్తారు, ఎన్నో చేస్తారు. చూడండి, కావాలంటే అంత తేలిగ్గా పోయే విధానాలు కావు. ఊరుకున్నామంటే బిల్డింగ్ బద్దలు కొట్టి పారేస్తుంది అంతే. అది ఆ ప్రకారంగా మరి ఈ మనసు అనేటువంటి దాంట్లో పెరిగి ఉన్నటువంటి ఈ వృక్షాలు మహావృక్షాలు అయిపోయినాయి. అందువల్ల చూడండి, ఎక్కడన్నా గమనించండి, వారి నోటి ఎమ్మటే వచ్చే మాటలు చూస్తే మీకు వాళ్ళల్లో ఎంత గూడు కట్టుకుపోయి ఉన్నదో. అసూయ కానీ, ద్వేషము కానీ, ప్రేమ కానీ, రాగము కానీ ఎన్ని లోపల మనస్సులో ఉంటే కదా బయటకు వచ్చేది. కాబట్టి వాటిలను బాగా లోన పోషించి పెంచుతూ ఉన్నాం. దానివల్ల ఏమవుతుందంటే అనర్థకాలకు గురయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. తిరిగి ఆధ్యాత్మిక భావం లేకుండా, భగవద్భక్తి భావం లేకుండా, జ్ఞానభావం లేకుండా కేవలం కడుపే కైలాసంగా పెట్టుకుని వాళ్ళు భౌతిక జీవనం చేసేటువంటి వాళ్ళకి అది గమనించుకునే అవకాశం వాళ్ళకు ఉండదు. పరమాత్మ చెప్పే మాట, భక్తులుగా ఉన్న వాళ్ళు లోకంలో ఉన్నారు, యోగ మార్గంలో ప్రయాణం చేసే వాళ్ళే ఉన్నారు, దైవ మార్గంలో ప్రయాణం చేసే వాళ్ళు ఉన్నారు, ఏదో మోక్షం కావాలని అపేక్ష కలిగి ఉన్నారు. కనుక వారన్నా ఈ విషయం గమనించుకోగలిగితే కొంతవరకు హృదయాన్ని పరిపక్వత చేసుకునే అవకాశం అనేది ఏర్పడుతుంది. అది లేకున్నట్లయితే మరి బయట ఉన్న విధానం బయటే, లోన ఉన్న విధానం లోపలే. బయట ఉన్న భక్తి బయటే ఉంటుంది, లోపల ఉన్న వైరాలు లోపలే ఉంటాయి. దేనికి దానికి అయిపోతాయి. భక్తి ఏమో బయట ఉంటుంది, ఈ వైరాలు ఇవన్నీ కూడా లోపల తెచ్చేసుకుని కూర్చుంటాయి. అది ఏం చేసే లాభం ఏముంది? ఏం చేసే లాభం ఏముంది చెప్పండి? కాబట్టి మనసుని మనం సంస్కరింపజేసుకునే విధానాన్ని ముఖ్యంగా అవలంబించాల్సి ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు కూడా ఆయన కోరుకుంటుంది,
మయ్యేవ మన ఆదత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. పరమాత్మ అన్నమాట భక్తి యోగంలో చెప్పిన మాట ఇది. అందుట్లో భక్తి యోగంలో స్వామివారు భక్తుడు ఎలా ఉంటాడు అని చెప్పనంటే మయ్యేవ మన ఆదత్స్వ మై నాయందు మనస్సుని ప్రవేశింపజేస్తూ ఉన్నాడు అన్నాడు. మరి ఆ ప్రవేశింపజేయాలని చెప్పనంటే ముందు ఆ మనసును కడుక్కోవాలిగా. మనం మనసును కడుక్కోగలిగితే అది కొంచెం దాంట్లో మంచిగా సాత్విక భావం రాగలిగితే, భగవద్భక్తి భావం రాగలిగితే, ఓ పరిపక్వత రాగలిగితే అది భగవంతుడు స్వీకరిస్తాడు. ఇప్పుడు మనం ఏదైనా పండు తినాలంటే ఏం చేస్తాం? బాగా పక్వం చూసిన తర్వాతే కదా. అది పిందిగా ఉంటే తింటామా, కాయగా ఉంటే తింటామా? అది ఒగరగా ఉంటాయి, పులుపుగా ఉంటాయి. అదే కనుక పండు చక్కగా మాగితే అందరూ కూడా దాన్ని ఇష్టపడతారు. భగవంతుని కూడా మనం నివేదన చేస్తాం కదా. పండ్లు పెడతామా, పిందెలు పెడతామా చెప్పండి. మీ గృహంలో, మీ పూజా మందిరంలో ఎప్పుడైనా మామిడి పిందెలు వస్తాయనుకోండి, ఆ పిందెలు పెడతారా, కాయలు పెడతారా? పండ్లు పెడతారు. అంటే ఏమిటి అంటే పక్వం అయిందన్నమాట. పక్వమైనటువంటిది మనము స్వీకరించే విధానం ఉంటుంది, భగవంతుని కూడా నివేదించే విధానం ఉంటుంది. ఆ పక్వం కావాలి. మనసు అనేది కూడా ఆ ప్రకారంగా పక్వం కావాలి అన్నారు. బాగా మొగ్గాలి. మొగ్గటం అని ఏమిటంటే దాంట్లో ఉన్న వగరు పోవాలి, దాంట్లో ఉన్న పులుపు పోవాలి. ఆ రెండు పోతేనే నీకు తీపి అనేది వస్తుంది. అట్లాగా ఈ లోపల ఆసురీ సంబంధమై ఉన్న ఏ గుణాలు అయితే ఉన్నాయో అవి ఉన్నంత వరకు ఆయన మనస్సును ముట్టుకోడు. ఇది మనం గమనించాల్సిన అంశము. ఆ మనస్సును ఆయన ముట్టుకోడు. ఎందుకంటే లోన కల్మషాలు ఉన్నాయి, గుణాలు ఉన్నాయి, ఆసురీ సంబంధ గుణాలు ఉన్నాయి, అజ్ఞాన సంబంధ కల్మషాలు ఉన్నాయి. ఇది భగవంతునికి అర్పించటానికి అయోగ్యమై ఉన్నటువంటి విధానము. ఇది గమనించాల్సిన అంశం. మనం బయట కూడా పదార్థాలు వండేటప్పుడు చాలా జాగ్రత్తలు వహిస్తారు. మామూలుగా వంటలు అంటే మధ్య మధ్యలో కాస్త నోట్లు వేసుకోవడం ఇది చేసుకుంటూ ఉంటారు. కానీ భగవంతునికి నివేదన అని చెప్పి అనగానే చాలా జాగ్రత్తగా నివేదించడానికి పదార్థాలని చక్కగా తినకుండా చేస్తారు. అట్లాగా మరి లోన ఉన్నటువంటి దేవదేవునికి, బ్రహ్మమునకు, భగవంతునకు మనసు అనేటువంటి వస్తువు నివేదించాల్సి ఉంటుంది. ఇవన్నీ అరటి పండ్లు, మామిడికాయలు, ఇతర నైవేద్యాలు, దైవదనం, చక్ర పొంగలి, ఇవన్నీ కూడా పెడుతున్నామంటే అది ఒక భక్తి భావంలో భగవంతుని పట్ల సాకార భావన కలిగి చేస్తున్నటువంటి విధానం. అది ప్రాథమిక అంశము. భగవంతుడు అంటే సాకారమూర్తి అనే విధానముగా నేను సాకారమై ఉన్నాను కాబట్టి, నేను దేహమై ఉన్నాను కాబట్టి నాకు కరచరణాదులు ఉన్నాయి కనుక నాలాగా ఆయన కూడా కరచరణాదులతో, నాలాగా వస్త్రధారణతో, నాలాగా స్నానాలతో, నాలాగా బొట్లు పెట్టుకొని, క్రాపు దువ్వుకుని, నూనె రాసుకుని ఎట్లయితే బొట్టుబట్ట ధరించి ఉన్నానో అట్లా ఆయన కూడా ఉంటాడనేటువంటి పోలిక. అది సామాన్య అంశము, ప్రాథమిక అంశము. ఆ ప్రకారంగా భక్తి భావన సాగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ జ్ఞానభావంలోకి వచ్చినప్పుడు మరి నీ మనస్సునే నాకు సమర్పించమని స్వామి చెబుతూ ఉన్నాడు. మరి ఆ మనస్సుని లోన ఉన్న భగవంతుని సమర్పించాలంటే మనం మనస్సును ముందు కడగాలి, శుద్ధం చేయాలి. మరి అశుద్ధమై ఉన్న మనస్సునే పరమాత్మ స్వీకరిస్తాడే తప్ప కల్మషములతో చేరి ఉన్న మనస్సుని భగవంతుడు స్వీకరించడు. ఇది గమనించాల్సిన అంశం. అందువల్ల ఏదన్నా మార్పు మనసు లోపల ఈ గుణాలను పక్కన పెట్టి ఒకవేళ అవి ఏమన్నా పుటకరించినా కానీ వాటికి ప్రాముఖ్యత ఇవ్వకుండగా, వాటికి మొదటి స్థానం ఇవ్వకుండగా, వాటి పెద్ద పీట వేయకుండగా వాటిని నిర్లక్ష్యం చేయగలిగితే మెల్లమెల్లగా సన్నగిల్లి వెళ్ళిపోతాయి. ఇట్లా సాధకులై ఉన్నటువంటి వారు ఈ మార్గంలో ప్రయాణం చేయాల్సి ఉంటుందనే విషయంగా పరిపంథినౌ, అవి రెండు కూడా శత్రువులు అన్నారు. ఈ రెండేనే శత్రువులు స్వామి. రాగము, ద్వేషమేనా? ఇంకా కొన్ని గుణాలు ఉన్నాయి కదా,
కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్య, ఈర్ష్య, దంభో, దర్భోభిమానశ్చ, క్రోధ, పారుష్యం ఏవచ. మరి ఇవన్నీ శత్రువులు కావా? పరిపంథినవు శత్రువులు కావా అవి అని చెప్పానంటే స్వామివారు ప్రధానంగా 2 చెప్పుకొచ్చారు. మిగతావన్నీ మనం లెక్కేసుకోవాల్సిందే. ఎందుకంటే అన్నీ చెప్పాలంటే శ్లోకంలో కుదిరే వ్యవహారం కాదు. ఆ మొత్తం చెప్పాలంటే మొత్తం ఒక అధ్యాయం అయిపోతుంది దానికి. కాబట్టి 2 చెప్పారు అంటే మిగతావన్నీ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అది అన్నం వండేవారు అన్నం అంతా పట్టి చూస్తారా? మెతుకు మెతుకు పట్టి చూస్తారా? ఒక మెతుకు పట్టుకుంటే చాలు, ఓ అన్నం పక్వమైంది అని దించేస్తారు. ఆ ప్రకారంగా మరి 2 చెప్పారంటే మిగతావన్నీ కూడా శత్రువులే అని అర్థం. ఈ ప్రకారంగా మన శత్రువులను పెంచి పోషిస్తున్నామా? మన శత్రువుల్నే మనం వాటికి ఆశ్రయం ఇచ్చి, మన గృహంలో వాటికి ఆశ్రయం ఇచ్చి, మనం వాటికి ప్రాముఖ్యత ఇచ్చి, మనం వాటిని చక్కగా సందర్భాలలో వాటికి ప్రవేశం కలగజేసి, అలాగా వాటి స్వభావాలతో మనం మన జీవితాన్ని జీవిస్తున్నామా అన్నటువంటి విషయాన్ని ఎవరికి వారుగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇందువల్ల మనం భక్తిని వహించి ఉన్నాం, లేదా జ్ఞాన మార్గంలో పోవాలనే అపేక్షతో ఉన్నాం, ధ్యానంలో ముందడుగేసి సగ ప్రయాణం చేయాలనే అపేక్ష కలిగి ఉన్నాం, భగవత్ కృపకు పాత్రులం కావాలనేటువంటి భావన కలిగి ఉన్నాం అన్నప్పుడు మిగతా అంశాన్ని కూడా స్వామి చెప్పే విషయం కూడా మనం గమనించుకోగలిగితే మనం భావించుకున్నటువంటి అంశాలని మనం అధిరోహించే అవకాశం ఉంటుంది, వాటిని చేరుకునే అవకాశం ఉంటుంది. లేకుంటే అవి కేవలం మనలో ఒక భావమాత్రముగా మిగిలిపోతాయే తప్ప వాట్లను మనం చక్కగా ఆస్వాదించే అవకాశాలు లాంటివి ఉండవు. అది అందువల్ల పరిపంథినౌ శత్రువులు అనే మాట వాడారు స్వామివారు. అవి లోపల ఉన్నంత వరకు మరి భగవంతుడు దాన్ని స్వీకరించాడు. అందువల్ల పరమాత్మ శ్లోకంలో కూడా భక్తి యోగములో మయి ఏవ మన ఆదత్స్వ మయి బుద్ధిం నివేశయ అని ఎందుకన్నాడు? 2 మాటలు. మనస్సు అదే, బుద్ధి అదే కదా. 2 అంతఃకరణంలో అంతఃకరణమే కదా. అంతఃకరణం అన్నారు, అంతఃకరణములు కాదు, అంతఃకరణం ఒకటే. ఆ ఒకటే 2 ఎందుకయ్యింది అని చెప్పానంటే వాడు తన ప్రయత్నం ద్వారా భక్తి భావనతో, ధ్యాన భావనతో మనస్సులో చేరి ఉన్నటువంటి కల్మషాలని కడిగి వేసుకున్నాడు. ఎప్పుడైతే మనసులో ఉన్న కల్మషాలు కడిగి వేసుకున్నాడో ఆ మనస్సునేమన్నాం అప్పుడు బుద్ధి అనేటువంటిదిగా పిలువబడుతుంది. శుద్ధాంతఃకరణం బుద్ధి అన్నారు, మలినాంతఃకరణం మనస్సు అన్నారు. ధ్యానము ద్వారా ఈ మనస్సులో ఉన్న కల్మషాలని కడిగి వేసుకున్నాడు. ఎప్పుడైతే మనస్సు మరి ఆ కల్మషాల నుంచి బయటపడుతుందో దాని ద్వారా మరి దాంట్లో మరి శుద్ధ సాత్వికం ఏర్పడుతుందన్నారు. ఆ శుద్ధ సాత్వికంతో చేరి ఉన్న అంశము అవటం వల్ల దాన్ని బుద్ధి అని చెప్పనన్నారు. కల్మషాలతో చేరి ఉంటే మనస్సు అంటారు. ఆ కల్మషాలు మెల్లగా దూరం చేసుకోగలిగితే దాన్నే బుద్ధి అని అన్నారు. శుద్ధాంతఃకరణం బుద్ధి, మలినాంతఃకరణం మనస్సు. ఈ శుద్ధాంతఃకరణ బుద్ధి అనేటువంటి ఆ శుద్ధత్వం చేరినప్పుడు వారి ధ్యానం కూడా చాలా బాగా ఉంటుంది. నిశ్చలముగా ఉంటారు, నిర్మలముగా ఉంటారు, కదలికలు లేకుండా ఉంటారు, ఆనందంతో ఉంటారు. ఆకాశ శరీరం బ్రహ్మ సత్యాత్మ ప్రాణారామం మన ఆనందం శాంతి సమృద్ధం. తైత్రీయం చెబుతున్న మాట. మన ఆనందం, మనసంతా ఆనందంగా ఉంటుందట. శాంతి సమృద్ధం, మనసంతా శాంతితో నిండి ఉంటుందట. ఆ ప్రకారంగా మరి ఎన్ని దైవీ సంబంధమై ఉన్నటువంటివన్నీ అప్పుడు ఆ మనసు లోపలికి, అంతఃకరణం లోపలికి అవన్నీ ప్రవేశిస్తాయి. ఇవి దూరం అయిపోయాయి కాబట్టి. అది సద్గుణంబులెల్ల సంఘంబులై వచ్చి అసుర రాజతనయునందు జిలిచి పాశిసనవు విష్ణుబాయని విధమున
నీడిదగిలి ఉండు నిర్మలాత్మ సద్గుణంబులెల్ల సంఘంబులై వచ్చి అని అన్నాడు భాగవతంలో. ఆ ప్రహ్లాదుడు ఎంతెంత భగవద్భక్తి భగవద్భావన ఆయనలో పెరుగుతూ ఉన్నదో, శుద్ధ సాత్వికత ఏర్పడుతూ ఉన్నదో, ఆ శుద్ధ సాత్వికత ఏర్పడే కొద్దీ ఆ దైవీ గుణాలన్నీ కూడా ఆడకి ఆ ప్రదేశానికి వచ్చేస్తాయట. అందువల్ల ఈ లోపల ఉన్న గుణాలు స్వామి చెబుతూ ఉన్నారు. వ్యవస్థితౌ నిలిచి ఉన్నాయి, రాగద్వేషౌ వ్యవస్థితౌ నిలిచి ఉన్నాయి, మనస్సులో ఉన్నాయి. గమనించండి, మనస్సులో ఉన్నాయి. అది స్థూల దేహంలో ఉన్నాయా? దాంట్లో ఉండవు. కారణదేహంలో ఉన్నాయా? దాంట్లో ఉండవు. ఇవన్నీ కూడా సూక్ష్మ దేహంలో ఏర్పడి ఉన్నాయి కాబట్టి మనం వాట్లను పెంపొందింపజేసే ప్రయత్నాలు చాలామంది చేసుకుంటూ ఉన్నారు. దానివల్ల ఆధ్యాత్మికం అనేటువంటిది వారిలో ఒక నామమాత్రముగా ఉండిపోతుందే తప్ప ఒక అలంకారప్రాయంగా ఉంటుందే కానీ వారి జీవితంలో అది ఇమడదు, అన్వయం కాదు. ఇది ముఖ్యంగా మనం ఆధ్యాత్మిక కోణంలో తెలుసుకోవాల్సిన అంశము. ఇంద్రియస్య ఇంద్రియస్య అర్థే అర్థే ఇంద్రియస్య 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 5 ఉన్నాయి ఇంద్రియాలు. అర్థే అర్థే అంటే విషయమునందు, బయట గోచరించేవన్నీ విషయాలే, వాటిని ప్రమలు అన్నారు. ప్రమాకరణం ప్రమాణం, జ్ఞానేంద్రియాలని ప్రమాణాలు అన్నారు, ఈ విషయాలనేమో ప్రమలు అన్నారు. కాబట్టి విశ్వమంతా ప్రమలే. శబ్ద స్పర్శ రూప రస గంధ 5 ఉన్నాయి, 6వ విషయం లేదు. 6వ విషయం కావాలంటే 6వ భూతం కావాలి. ఎందుకంటే గుణాలు ద్రవ్యాశ్రయంలో ఉంటాయి, ద్రవ్యం లేకుండా గుణం ఉండదు. ఆకాశం ఉంది కాబట్టి శబ్దం ఉన్నది, వాయువు ఉంది కాబట్టి స్పర్శ ఉన్నది, అగ్ని ఉంది కాబట్టి రూపం ఉన్నది, రసం ఉంది కాబట్టి జలం ఉంది కాబట్టి రసం ఉన్నది, పృథివీ ఉంది కనుక గంధం ఉన్నది. కాబట్టి ఈ ప్రకారంగా గుణములు ద్రవ్యాశ్రయంలో ఉంటాయి. ఎందుకు 5 ఉన్నాయంటే 5 భూతాలే కాబట్టి. అందువల్ల ఈ విషయములు విశ్వమంతా కూడా విషయములే ఉన్నాయి అన్నారు, ప్రమలు అన్నారు. మొత్తం ప్రమలే, అన్ని ప్రమలే. కనుక ప్రమల పట్ల భగవద్భక్తులేమో భగవద్భావన పెట్టారు, పామరులేమో దాని యందు రాగద్వేష భావాలని ఏర్పాటు చేసుకున్నారు. దేనిని చూసినా ఏదో ఒక వ్యాఖ్యానం చేయటమే. ఒక వ్యక్తి గనక చూసినట్లయితే ఎవరినైనా చూశాడు అంటే ఆ వ్యక్తి గురించి వాడు మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు లేవో అట్లా మాట్లాడుతావు అనవసరంగా, వాళ్ళు నిన్నేం చేశారు, నీ జోలికి వచ్చారా అని చెప్పి అన్నా కానీ వాడి మీద వాడికి ద్వేషం పెరిగిపోయి ఉంది కనుక వాడి నుంచి ఆ మాటలు అట్లాగే వస్తూ ఉంటాయి. ఈ ప్రకారంగా విశ్వమంతా కూడా సాకార బ్రహ్మముగా ఉన్నటువంటి దాని యందు ఒక భక్తి భావన పెట్టుకో అని మహాత్ములు బోధిస్తూ ఉన్నారు. ఈ విశ్వమంతా కూడా భగవన్మయముగా. మనలో చాలామంది విష్ణు సహస్రనామాలు పారాయణం చేస్తూ ఉంటారు. అది ఆ ప్రకారం ఆరంభం చేశారా అని చెప్పనంటే వెళ్ళిపోతారు, చివరిదాకా వెళ్ళిపోతారు, మళ్ళా మొదటికి వస్తారు, మళ్ళీ చివరిదాకా పోతారు, మళ్ళీ మొదటికి వస్తారు, మళ్ళీ చివరిదాకా పోతారు. ఈ పూట మేము విష్ణు సహస్రనామాలని 101 చేశామండి అని చెప్పనంటారు. ఈ పూట మీరు లలిత సహస్రనామాలని 108 సార్లు చేశామండి ఈ పూట అని చెప్పనంటారు. ఏం చేశామని చెప్పని. కాబట్టి చేయటం మంచిదే, పుణ్య విధానం, భగవన్నామాలు కాబట్టి అది మనసుకి మేలు చేసే విధానమే అని అనుకోవాలి. కానీ దాంట్లో ఉన్న భావాలు కొన్నైనా మనం గ్రహించుకోవాలి కదా. విశ్వం విష్ణుర్వషట్కారః భూతభవ్య భవత్ప్రభుః భూతవృద్భావః భూతాత్మా భూతభావన భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమా గతిః పురుషః అవ్యయః పురుషః
ఏమి ప్రకారంగా చూస్తే అన్నీ కూడా విశ్వం విష్ణు, విశ్వమంతా కూడా విష్ణువే అన్నారు. ఒక్క నామం. విష్ణు సహస్రనామాలు 1000 నామాలు, ఆ జోలి అవసరం. సరే చదవండి, మంచిదే. ఒక నామాన్ని మనసుకు బాగా పట్టేట్లుగా, దాన్ని ఆచరణాత్మకంగా వచ్చేట్లుగా ప్రయత్నం చేయగలిగితే మనకు ఆ నామం సిద్ధిస్తుంది. ఆ నామం వల్ల మేలు కలుగుతుంది. ఆ నామం మన పురోభివృద్ధికి మార్గమై నిలుస్తుంది. ఒక్కొక్క నామాన్ని పట్టుకోండి. ఆ ఒక్కొక్క నామం మన జీవితంలో అన్వయం ఎట్లా అవుతుంది, ఎట్లా అన్వయం చేయగలిగే అవకాశాలు ఉన్నాయి అనేది చూడండి. కాబట్టి దేహమంతా భగవన్ మందిరమే, మనస్సంతా భగవన్ మందిరమే అయిపోయే అవకాశం అనేది ఉంటుంది. ఈ పరిపంథినౌ అనేటువంటి విధానములో మనకవి శత్రువులుగా ఏర్పడి ఉన్నటువంటి అంశములు. ముఖ్యంగా తాత్వికమును అధ్యయనం చేసేవారు, మరి ఆ ధ్యాన మార్గంలో ప్రయాణం చేసేవారు, భగవంతుని పట్ల భక్తి కలిగి ఉన్నటువంటి వారు, వీళ్ళందరూ కూడా గమనించుకోవాల్సిన అంశం ఇది. పరిపంథినౌ అనే మాట ముఖ్యంగా ఈ యోగ మార్గంలో, ధ్యాన మార్గంలో, విచారణ మార్గంలో, భక్తి మార్గంలో ప్రయాణం చేసేటువంటి వారికి ఆ యొక్క భక్తిని, జ్ఞానాన్ని అన్ని విఘాతం చేసేటువంటి విధానంగా ఇవి గొడ్డలి పెట్టుగా ఏర్పడి ఉన్నటువంటి అంశాలు. అందువల్లే స్వామివారు ఇక్కడ ప్రత్యేకించి ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తూ ఉన్నారంటే కారణం మరి ఈ తరించాలి, జీవితం ధన్యత చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనలు ఉన్నాయి కదా. ఈ భక్తి మార్గంలో, జ్ఞాన మార్గంలో పోయే వాళ్ళందరూ ఆలోచన ఏమిటి? నేను ధరించాలి, నేను నా యొక్క జీవితం పావనం భగవద్ అర్పితం చేసుకోవాలి అనేటువంటి విధానంగా. కాబట్టి వాళ్ళు గమనించుకోవాల్సిన అంశం ఇది, ప్రతి ఒక్కరూ కూడా. దైవీ సంపత్తో విమోక్షాయ నిబంధాయ ఆసురీమత మా శుచః సంపదం దైవీ అభిజాతస్య భారత. పరమాత్మ అర్జునుడి విషయంలో సర్టిఫికెట్ ఇచ్చేశాడు. అర్జున, దైవీ సంపత్తు విమోక్షాయ, దైవీ గుణాలు మోక్ష మార్గానికి దోవ చూపేవిగా ఉన్నాయి. నిబంధాయ ఆసురీ, ఈ ఆసురి గుణాలు నీ మనస్సుని పాడు చేసేవిగా, బంధించేవిగా ఉన్నాయి. అందువల్ల మా శుచః సంపదం దైవీ అభిజాతస్య. అర్జున, మా శుచః, నువ్వు ఏడో మాకరా అన్నాడు. ఇందువల్ల సంపదం దైవీ అభిజాతస్య, అభిజాతస్య, నువ్వు పుట్టావు, నువ్వు దైవీ సంపత్తిలో పుట్టావు కాబట్టి విశ్వరూపం చూడగలిగావు, నా యొక్క సందేశం వినగలుగుతూ ఉన్నావు, ఈశ్వర కృప పొందగలిగావు. ఈ ప్రకారంగా మరి ఆ దైవీ గుణాలు నువ్వు కలిగి ఉన్నావా అని స్వామివారు స్వయంగా ఆయన తన శ్రీముఖముతో చెప్పాడు. మరి ఆ ప్రకారంగా మరి ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సిన అంశము. అందువల్లే భగవద్గీత మీకు 15వ అధ్యాయంతోనే ఆయన ముగింపు చేశాడు. ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత అని అంటూ ఆ శాస్త్రాన్ని అంతటితో ఆపేశాడు. అది వాస్తవికంగా చెప్పాల్సి వస్తే 15వ అధ్యాయంతోనే ఇది శ్రీమద్ భగవద్గీత ఉపనిషత్సు శాంతి మంత్రం చెప్పారు. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై అని స్వామివారు శాంతి మంత్రం చెప్పేయాలి. పురుషోత్తమ ప్రాప్తి యోగంతో శాంతి మంత్రం చెప్పేయాలి. ఇంక చెప్పాల్సిందేముంది? ఇంకా పురుషోత్తమ ప్రాప్తి అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా చెప్పేదేముంది అక్కడ ఇంకా? అందువల్ల శాంతి 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 చెప్పాలి. కానీ ఆ విధంగా శాంతి 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 అని స్వామి చెప్పల, మళ్ళా పొడిగించాడు అక్కడి నుంచి. ఇతి గుహ్యతమం శాస్త్రం అని చెప్పినట్టు మరి 20వ శ్లోకంలో అయిపోయిందయ్యా భగవద్గీత అని చెప్పి ముగింపు చేసిన స్వామి మళ్ళా ఎందుకు ఆరంభం చేశాడు? షోడశోధ్యాయ దైవాసుర సంపద్విభాగ యోగ అని చెప్పని అంటే ఈ 11వ శ్లోకం నుండి కనుక భగవద్గీత 2వ అధ్యాయము 11వ శ్లోకంతో జ్ఞానతత్వం ఆరంభం చేసిన స్వామి ఈ 15వ అధ్యాయం దాకా వెళ్ళిపోయాడు. చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. సాంఖ్యము అన్నాడు, కర్మయోగం అన్నాడు, జ్ఞానయోగం అన్నాడు,
కర్మ సన్యాస యోగం అన్నాడు, ఆత్మ సంయమ యోగం అన్నాడు. ఈ విధంగా అన్నీ కూడా జ్ఞాన సంబంధము, యోగ సంబంధము విషయాలను చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. చివరికి ఇతి గుహ్యతమం శాస్త్రం, అయ్యా నీకు పురుషోత్తం ప్రాప్తి యోగముతో అన్నిటినీ కూడా చెప్పేశాను అని చెప్పి అన్నాడు. ఆ తర్వాత ఆరంభం చేశాడేక దైవాసుర సంపత్తి విభాగ యోగం అని చెప్పనంటూ అప్పుడు ఆరంభం చేశాడు. చూడు, ఇంతవరకు నీకు ఏ యొక్క విషయం నీకు చెప్పానో ఆ విషయమంతా నీకు గనక నిలబడాలంటే, నీ వద్దకు రావాలంటే, ఆ దేవతలు నీలో ఆవాహనం కావాలంటే, ఆ సాంఖ్యయోగం కానీ జ్ఞానయోగం ఏవైతే ఉన్నాయో మొత్తం బోధించాక నీకు అవన్నీ కూడా నీకు చక్కగా ఆపోషణం చేసే విధానముగా, నీ మనసులు నిసే విధానముగా, నీ జీవితాన్ని పావనం చేసే విధానంగా ఇవి రావాలని చెప్పి అన్నట్లయితే నీలో ఇవి ఉన్నాయేమో చూసుకో ఒకసారి. ఏమి దైవాసుర సంపత్తి విభాగ యోగం అని అంటూ నీలో ఈ రెండిట్లో ఏ ఉన్నాయి చూసుకోమని చెప్పి స్వామి చెప్పారు. దైవాసుర సంపత్తి విభాగ యోగా, విభాగం చేసుకో, గమనించుకో. దైవీ గుణాలు అనేవి ఉన్నాయా, ఆశ్రీ గుణాలు ఉన్నాయా అనే విషయాన్ని వాడు చూసుకోవాల్సి ఉంటుంది, ఎవరికి వాడు చూసుకోవాల్సి ఉంటుంది. అట్లా దైవాసుర సంపత్తి విభాగ యోగ అని పేరు పెట్టి ఇక అక్కడి నుంచి స్వామివారు ఈ దైవీ గుణాలు, ఆశ్రీ గుణాలు వాటి గురించి చెప్పుకుంటూ వెళ్ళాడు. అందువల్ల నీవు గనక దైవీ గుణాలు కలిగి ఉన్నట్లయితే దైవీ సంపత్తి విమోక్షాయ, అవి నీకు మోక్షానికి మార్గం చూపించేవిగా, నువ్వు చేసే సాధనకు సహకరించేవిగా, నువ్వు చేసే ధ్యానానికి ఉపకరించేవిగా, నువ్వు పోయేటువంటి భగవన్ మార్గానికి చక్కగా దోవ చూపేవిగా ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ తీసుకువెళ్ళి నిన్ను భగవంతుని సన్నిధిలో నిలబెడతాయి ఈ దైవీ సంపత్తి అనే గుణాలు. నిబంధాయ ఆసురీ మత, కాబట్టి ఆసురీ గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా వాటిని ఆవాహనం చేసి మనసులో పెట్టుకున్నామా అని చెప్పనంటే ఇక వాడు మరి ఈ దైవం యొక్క ఆరాధన విషయంలో వెనకబడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది గమనించుకోవాల్సిన అంశము. సాధకులుగా ఉన్నటువంటి వాళ్ళు గుడ్డిగా పోతూ ఉంటారు, అన్నీ చదువుతారు, అన్నీ అంటారు, చాలా విషయాలను ఆపోసనం పడతారు, ఇవన్నీ ఉంటాయి. కానీ వ్యవహార విధానం రాగానే చూసావా, వాళ్ళు ఎట్లా, వీళ్ళు ఎట్లా, వాడెట్లా, వీడెట్లా, అది ఎట్లా, ఇది ఎట్లా, లోన ఉన్న గుణాలన్నీ మళ్ళీ ఆ విధంగా మాటల రూపకంగా బయటపడతా ఉంటాయి. కాబట్టి ప్రకారంగా ఆ గుణాలని తీసి పక్కన పెట్టేయమని స్వామి చెప్తున్నమాట. ఇంద్రియస్య అర్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ, ఈ రాగద్వేషాలను వ్యవస్థితౌ ఏర్పాటు చేసుకుంటూ ఉన్నావు అనేటువంటి మాట. అందువల్ల ఆ వ్యవస్థాపన అనేది, ఆ శంకుస్థాపన అనేది మనం ముందు చక్కగా చూసుకుని ఏర్పాటు చేసుకోవాల్సిన భావన ఉంటుంది. ఇందా చెప్పుకున్నట్లుగా దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేత్తు బ్రహ్మమయం జగత్తు. ఆ దృష్టి ఆ ప్రకారంగా మహాత్ములు వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఎట్లా చూస్తారు? ప్రేమతో చూస్తారు, చక్క దైవభావంతో చూస్తారు, బ్రహ్మభావంతో చూస్తారు, జ్ఞానభావంతో చూస్తారు. ఇట్లాగా వాళ్ళ దృక్పథం ఆ విధంగా ఏర్పడి ఉంటుంది. వాళ్ళు మంచే చూసే విధానం వాళ్ళకు ఉంటుంది. ఇక మిగతా వాళ్ళంతా మరి రజస్సు యొక్క సంబంధ గుణాలకు గురై, తామసిక సంబంధ గుణాలకు గురై వాళ్ళ నడవడిక, వాళ్ళ యొక్క ఆచరణాత్మక అంశం సాగిపోతూ ఉంటుంది. అందువల్ల జీవితం చాలా గొప్పది, మళ్ళీ రాబోది మానవ జన్మ అని అంటూ ఉన్నారు. దుర్లభం మానుషం దేహం అని చెప్పి అంటూ ఉన్నారు. కనుక ఈ దేహం యొక్క కాలాలు కూడా చాలా వరకు కరిగిపోయాయి, అరిగిపోయాయి. చివరి స్థాయిలలోకి చాలామంది కూడా చేరుతున్న పరిస్థితి ఉన్నది. రేపా మాపా అన్నట్లుగా కూడా కొంతమంది విధానాలుగా ఉన్నాయి. ఇంకా ఎందుకు వచ్చిన తంట అంతా కూడా ఎంతకాలం పడేది చేసాం, అయిపోయింది. ఇక అంత అన్నిటికీ కూడా స్వస్తి చెప్పేసేసి దేవతలారా మీరు బయలుదేరండి, ఎంతకాలం నా హృదయంలో ఉన్నారు, చాలు, ఎంతకాలం నువ్వు చేసింది చాలు, కాబట్టి మీకు అందరికి ఉద్వాసనం కలగజేస్తూ ఉన్నాను అని చెప్పని వాడి తిలోదకాలు అప్పచెప్పేసి బయటికి పంపించి పారిచ్చే ప్రయత్నం చేసుకుని అక్కడిని దైవ సంబంధమై ఉన్న భావాలు వాటిలో ఆహ్వానం చేసుకొని నిలిచినట్లయితే అట్టివాడు మరి ఆధ్యాత్మికంలో ముందుకు పోయే అవకాశం ఉంటుంది. అందరినీ కూడా చక్కగా భగవద్తో ప్రేమించే విధానం ఉంటుంది. భగవద్ ఆరాధన బాగా చేసుకునే అవకాశం ఉంటుంది. ధ్యానంలో కూర్చున్నా కానీ మనస్సు నిశ్చలంగా
నిలబడే అవకాశం ఉంటుంది. అది లేని పక్షంగా ఉన్నట్లయితే పరిపంథినౌ, ఆ రెండు మనకి శత్రువులుగానే మిగిలిపోతాయి. మనల్ని ఆధ్యాత్మిక విధానంలో ఎదగనివ్వకుండగా, భక్తిలో ఎదగనివ్వకుండగా, ధ్యానములో ముందుకు పోనివ్వకుండగా అడ్డుపడి అవి అధఃపాతాళం తొక్కటానికే అవి ప్రయత్నం చేస్తాయి. కాబట్టి వాటి విషయాలని గమనించుకుని, అనగా ఓ భగవద్భక్తులారా, ఓ జిజ్ఞాసువులారా, ఓ ముముక్షువులారా, ఓ తత్వజ్ఞానాన్ని అధ్యయనం చేసేటువంటి జిజ్ఞాసువులారా, కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించుకోమని చెప్పి అన్నట్లుగా స్వామివారు వ్యవస్థితౌ నిలిచి ఉన్నాయి, పరిపంథినౌ శత్రువులుగా ఏర్పడి ఉన్నాయి. నీ యొక్క ఆధ్యాత్మికతను కూకటి పిల్లతో కూడా పీకి పీకి పారేస్తాయి. ఈ ధ్యానాన్ని భగ్నం చేస్తాయి. ఇవన్నీ కూడా ఉన్న విధానం కాబట్టి వాటికి ప్రాముఖ్యత ఇవ్వకుండగా ఆ దైవీ గుణాలు ఏమన్నా వాటిలను ఆహ్వానం చేసుకొని వాటిని జీవన విధానములో ఆచరణాత్మకముగా పెట్టుకున్నట్లయితే తరించే అవకాశం ఏర్పడుతుందని చెప్పి స్వామివారు ఈ 34వ శ్లోకంలో చాలా మంచిగా చెప్పినటువంటి శ్లోకం ఇది. దీన్ని బాగా అధ్యయనం చేయండి, విషయాన్ని అవగాహన చేసుకోండి, ఆచరణలోకి రాగలుగుతాయనే విషయాన్ని చూసుకుని ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.